వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక పూర్తిగా ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు 2 నుంచి 3 గంటల సమయం నుండి మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారో డబ్బులు తెలుసుకుందాము. ఇక 11 రకాల కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్ వంటి వివిధ రకమైన వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు సరైన టైంకి జమ కావాలంటే ఏం చేయాలి? మొదటిగా జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరెవరి ఖాతాలలో జమ చేయనున్నారో తెలుసుకుందాము. అంతేకాకుండా ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లు పంపిణీ చేయడమే కాకుండా కొత్త పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. తెలంగాణలో మనకి ఒక పెద్ద సభ అనేది మనకి మందకృష్ణ గారు నిర్వహించబోతున్నారు. ఇక సభలో భారీగానైతే అప్డేట్స్ అనేది రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దాని తర్వాత దాదాపు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా పంపిణీ చేయడానికి ఫిక్స్ అయితే కావడం అయితే జరిగింది. ఇక ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఎవరెవరికి ముందుగా ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారు, ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా మన వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వారు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరైతే డూప్లికేట్ పెన్షన్లు సర్టిఫికేట్లు చూపిస్తూ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారి నుంచి పెన్షన్ల డబ్బులు అనేది రికవరీ అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఈ పెన్షన్ల రికవరీతో పాటుగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి మాత్రమే అనర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు పూర్తిగా రద్దు చేసి నిజమైన లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని, అది కూడా ఈ అక్టోబర్ నెల, సెప్టెంబర్ నెల ఈ 2 నెలలలో ఏదో ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి మనకైతే జీవో అనేది విడుదల చేసి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు 2,500 రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడానికి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందంట. ఇది చూసుకున్నట్లయితే ఈ 2 కొత్త పథకాలు చూసుకున్నట్లయితే ఇటు ఒకటి కొత్త పెన్షన్ల పథకము, అదేవిధంగా రెండోది చూసుకున్నట్లయితే ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు. ఈ 2 పథకాల కింద మన రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులను అయితే దాదాపు ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా జూలై నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ ఆగస్టు నెల 29వ తారీఖు లేదంటే సెప్టెంబర్ నెల 1 నుంచి 2వ తారీఖు మధ్యలో ఈ జూన్, జూలై నెల పెన్షన్ డబ్బులను జమ కాని వారికి జమ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.